నమస్తే, వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. ఒకప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీగా 4 దక్షిణాది రాష్ట్రాలకు రాజధానిగా ఎన్నో దశాబ్దాలుగా ఉన్న ఈనాటి చెన్నై ఎన్నో విధాలుగా ప్రగతి బాటలో ముందంజలో ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో ఐఐటి మద్రాస్ సహకారంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని నీటి సంరక్షణ కోసం వాడుకోబోతున్నారు. చెరువుల్ని కబ్జా చేసినా, నీటి కాలుష్యానికి ఒడిగట్టినా వెంటనే పసిగట్టి హెచ్చరించే సెన్సర్లను ఐఐటి నిపుణులు రూపొందించారు. మొట్టమొదటిసారి ప్రయోగాత్మకంగా ఈ సెన్సర్లను నగర శివార్లలోని చెంబారం బాక్కం ఏపీ సరిహద్దులో పూండి జలాశయంలో ఈ ప్రయోగాలను ప్రారంభిస్తారు. అలాగే జలాశయాలు, చెరువులు, తటాకాలను గుర్తించి అవి కాలుష్యం కాకుండా, అన్యాక్రాంతం కాకుండా నివారించేందుకు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించబోతున్నారు. అలాగే డంపింగ్ యార్డ్లలో కాలుష్య పరిరక్షణకు చెత్త నుండి వెలువడే హానికర పదార్థాలను, రసాయనాలను కూడా వేరు చేసి ఉష్ణోగ్రతను నియంత్రించే దిశగా కూడా తమిళనాడు ప్రభుత్వం ఆధునిక సాంకేతిక వినియోగంలో ముందడుగులోనే ఉంది. మనం ఎలా ముందుకు పోవాలో దిశానిర్దేశం చేసే టెక్ సేవీ ముఖ్యమంత్రి గారు, యువ ముఖ్యమంత్రి రేవంత్ గారు తమిళనాడును ఆదర్శంగా తీసుకుంటారని ఆశిద్దాం. థ్యాంక్ యూ.